భిన్నత్వంలో ఏకత్వాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారతీయ కళా మహోత్సవ్ ఉపయోగపడుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒక రాష్ట్ర పద్ధతులు, సంప్రదాయాలు మరో రాష్ట్రానికి తెలిస్తే రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటుందని తెలిపారు. బొల్లారంలో నిర్వహించిన భారతీయ కళా మహోత్సవ కార్యక్రమానికి హాజరైన కిషన్ రెడ్డి దేశ సంప్రదాయాల కొనసాగింపు కోసం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పేరుతో కేంద్రం కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. తెలంగాణ చేనేతకు గుర్తింపు దక్కేలా కేంద్రం కార్యక్రమాలు చేస్తోందని, తెలంగాణ అంతర్జాతీయ చేనేత హబ్గా గుర్తింపు తెచ్చుకోనుందని వెల్లడించారు. विविधता में एकता का परिचय ये भारतीय कला महोत्सव का पश्चिम का परंपरा के बारे में आज हम पूरे हुआ है। हर एक राज्य का हर अलग अलग भाषा, अलग अलग वेश, अलग अलग खान पान का, कपड़े पहनने का ये पद्धति भारत में है। ये सब होने के बाद भी भारत एक सूत्र में बांधा हुआ है। ये भारत का विशेषता है। प्रति राष्ट्रము తమ ఉత్పత్తులను, తమ యొక్క మరి కల్చర్ను, తమ యొక్క చేతివృత్తులను, ఆహార పద్ధతులను ప్రమోట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తూ ఉంది. మొన్న ఢిల్లీలో ప్రారంభమైనటువంటి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్లో కూడా చాలా పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. తెలంగాణ ప్రాచీన కాలం నుంచి కలంకారీ కళకు, చేనేతకు సుప్రసిద్ధిగాంచింది. ఇది కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తూ ఉంది. మన నేతన్నల శ్రమకు సరైన గుర్తింపును అందిస్తూ కేంద్ర ప్రభుత్వం ద్వారా దేశీయ అంతర్జాతీయ ఎగ్జిబిషన్లో పాల్గొనే విధంగా సహకారం అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రము అంతర్జాతీయ చేనేత హబ్గా రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడి నేత కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంది. మన దగ్గర ఉన్నటువంటి 17,000కు పైగా హ్యాండ్లూమ్స్, దాదాపు 78,000 నేతన్నలు, అనుబంధ కార్మిక సంఘాలు ఈరోజు చేనేత రంగానికి గొప్ప ఆస్తులు.